విజయవాడ వన్ టౌన్ గాంధీజీ హైస్కూల్లో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం మిషన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈవీఎం మిషన్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 16 మంది పోటీ చేస్తున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలింగ్ సెంటర్ కి 6 స్టాఫ్ ని నియమించినట్లు తెలిపారు. ఇక నియోజకవర్గంలో 153 సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్న కిరణ్మయితో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. రేపు ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓట్లకి సంబంధించి ఎన్నికల పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మనం గాంధీజీ మహిళా మున్సిపల్ హై స్కూల్ వద్ద మనం ఉన్నాము. అయితే దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారి కూడా ఇక్కడ ఉండి పూర్తి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మిషన్స్, ఈవీఎం మిషన్స్ కావచ్చు, వివి ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 253 సెంటర్లకు, అంటే ఇక్కడ మనం చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గానికి సుమారుగా 253 ఏవైతే ఉన్నాయో సెంటర్లు, పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పంపించేటటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే ఉంది. దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారని మనతో మాట్లాడడానికి రిటైర్నింగ్ అధికారి మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తేనండి. రేపు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎంతమంది అధికారులను ఏర్పాటు చేశారు, అసలు మీ కనుసైగల్లో ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? 79 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం 253 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. ఈచ్ పోలింగ్ స్టేషన్లో మనం అసైన్ చేసేది ఒక పీఓ, ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏపీఓ అండ్ 4 ఓపీఓస్ ఉంటారు. టోటల్గా 6 పోలింగ్ పర్సనల్ ఉండాలి. వీళ్ళు కాకుండా మనకు పోలీస్ వాళ్ళది కూడా ఉంటారు. వాళ్ళు ఒక హెచ్సీ కానీ, ఒక పీసీ కానీ, ప్లస్ ఒక 3 స్టాఫ్ ఉంటారు. సో దీనికి సంబంధించి స్టాఫ్ కోసం కూడా, పోలీస్ స్టాఫ్ కోసం ఎన్ఎస్ఎస్ వాళ్ళని అందరినీ కూడా వాడడం జరిగింది. ఇంకా మన వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ పరంగా వస్తే 253 పోలింగ్ స్టేషన్లో 153 క్రిటికల్ అని డిసైడ్ చేశాము. 153 పోలింగ్ స్టేషన్స్కి వెబ్ కాస్టింగ్ ఉంది. 153కి వీడియోగ్రాఫర్స్ ఉన్నారు, మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. ఈ 153 పోలింగ్ స్టేషన్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ, ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు మన సిఆర్పిఎఫ్ పర్సనల్ కంపెనీ కూడా వస్తారు, ఒక 4. సో తర్వాత మేము మోడల్ పోలింగ్ స్టేషన్స్ గుర్తించాము. ఒక యూత్, ఒక ఉమెన్, ఒక పీడబ్ల్యూడి, ఒక గ్రీన్ పోలింగ్ స్టేషన్ కూడా ఈ ఎండ ప్రాంతం వల్ల ఒక గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఒక మోడల్గా ఒకటి కూడా రెడీ చేసుకుంటున్నాము. అది రేపటికి రెడీ అవుతుంది. ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ ఏవైతే డ్రింకింగ్ వాటర్ ఉన్నాయో, బాత్రూమ్స్ కానీ, ఒకవేళ బాత్రూమ్స్ లేని చోట టెంపరీ టాయిలెట్స్, ర్యాంప్స్ లేని చోట ర్యాంప్స్, ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్లో ర్యాంప్స్ అలో చేయకపోతే టెంపరీ ర్యాంప్స్ కానీ, సో అలా అన్ని ప్లాన్ చేసుకున్నాము. ప్రతి ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడాము, వాటర్ వాళ్ళతో మాట్లాడాము. మున్సిపల్ కార్పొరేషన్ కంప్లీట్ సహకారం ఉంది మాకు, అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్. అయితే మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే వృద్ధులు, వికలాంగులు వీళ్ళకి సపరేట్గా ఏమన్నా, అంటే ఒక పోలింగ్ కేంద్రం లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా? ఒకవేళ ఏర్పాటు చేస్తే ఆ పోలింగ్ కేంద్రం మన ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడుంది మేడం? పీఓస్, ఏపీఓస్ కూడా పీడబ్ల్యూడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అసైన్ చేద్దాం అనుకున్నాము. సో అలా ఏం చేయలేదు. జనరల్గా పీడబ్ల్యూడి ఆర్ యూత్ ఏదైనా కానీ మేజర్ పాపులేషన్ అలా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 1000 ఓటర్లు ఉన్నారు, దానిలో ఒక మిగతా పోలింగ్ స్టేషన్స్తో పోల్చుకుంటే ఈ పీడబ్ల్యూడి ఒక పిఎస్లో ఎక్కువ ఉంటే దాన్ని అసైన్ చేశాము. మనకు కూడా ఒక లొకేషన్ అసైన్ చేసుకున్నాము. సో దాంట్లో ఎక్స్ట్రాడినరీ మెజర్స్ అంటే ఏంటి, ఆటోస్ నేనైతే ఇన్ఫార్మ్ చేసాను, ఒక స్టాండ్ బై ఆటో ఖచ్చితంగా పెట్టండి అక్కడ. ర్యాంప్స్, టెంపరీ ర్యాంప్స్ కూడా, అంటే మనకు ఆ వుడెన్ ర్యాంప్స్ కానీ, లేకపోతే టెంపరీ ర్యాంప్స్ ఒక ఎక్స్ట్రా తీసుకురండి, ఒక 3-4 తీసుకురండి. హెల్పర్స్, ఓటర్ అసిస్టెంట్ బూత్ అయితే మామూలుగా మనం ఇద్దరినే ఇస్తాం, ఒక అసిస్టెంట్ బూత్లో బిఎల్ఓస్తో పాటు ఒక ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా పెట్టండి, ఒక 4 పెట్టండి. సో వాళ్ళకి హెల్ప్ ఉండడానికి. ఇంకా సపోజ్ ఈవెన్ ఫర్ బ్లైండ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి వీల్ చైర్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎక్స్ట్రా అంటే ఎస్పెషలీ పీడబ్ల్యూడీలో వీఆర్ హోపింగ్ మేజర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా మెజర్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. నేను ఇది పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను నిన్నటి నుంచి. ఇవాళ కూడా ఈవినింగ్కి మేము రెడీ చేసుకొని ఈవినింగ్కి వీ విల్ అగైన్ టేటెడ్ మేము మీకు కూడా ఒకసారి నెంబర్ సప్లై చేస్తామని. థ్యాంక్ యూ. అయితే ఓవరాల్గా చూశారు కదా, రిటర్నింగ్ ఆఫీసర్ అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో మన వెస్ట్ అంటే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి మిషనరీ అంతా కూడా ఇక్కడ సిద్ధమైపోయింది. 253 పోలింగ్ కేంద్రాలకి కూడా ఈ మిషన్స్ అన్నీ కూడా మరి కాసేపట్లో ఇక్కడ బయట బస్సులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఆ కేంద్రాలకి కూడా పంపించనున్నారు.
అయితే దీనికి సంబంధించి వృద్ధులకు వికలాంగులకు ఇక్కడ పోలింగ్ నెంబర్ 37 అంటే భవానీపురం స్వాతి రోడ్లో ఉన్నటువంటి థియేటర్ రోడ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఒక కేంద్రంలో ఈ వృద్ధులకు వికలాంగులకు ఓటు వేసే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. ర్యాంప్ మీద వాళ్ళకి తీసుకెళ్లేలాగా వీల్ చైర్లు అన్ని పూర్తి సౌకర్యాలు అయితే కల్పించామని చెప్తున్నారు. మార్నింగ్ వచ్చేసేసి మాక్ పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నారు 5:30కే. అయితే జనరల్ గా వచ్చేసేసి 7 to 6 వరకు కూడా పోలింగ్ అనేది జరుగుతుంది అనేసి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం రిటైనింగ్ ఆఫీసర్ అయితే మాత్రం మనకి క్లియర్ కట్ గా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గాంధీ హై స్కూల్.